హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే టుడే మార్కెట్ ఎట్లా ఉంది చూసినట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి ఈరోజు అయితే మనకు మార్కెట్ అనేది చాలా నెగిటివ్లో ఉందండి. సో చాలా మరి అన్ని ఇండిసెస్ కూడా చాలా మరి ప్రైమరీ కావచ్చు, తర్వాత సెక్టార్స్ కావచ్చు, అన్నీ కూడా లాస్లోనే ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా నిఫ్టీ 50 చూసినట్లయితే మనకు 146 పాయింట్లతోని 0.57%తోనైతే మనకు డౌన్ అయినట్లుగా కనిపిస్తుంది. 146 పాయింట్ల డౌన్తో లాస్లో ఉంది మనకు. అండ్ 25,807 వద్ద అయితే మనకు క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఎక్కువగా పడ్డ స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ పడడానికి ప్రధాన కారణం వచ్చేసి మనకు నిఫ్టీ ఐటీ అనమాట. సో ఇది మ్యాక్సిమం మనకు 1934 అంటే దాదాపుగా 5.5% మరి ఇది పడింది కాబట్టి, సో దీని ఎఫెక్ట్ చాలా మనకైతే నిఫ్టీ 50 పైన మనకు కనిపించింది. తర్వాత త్రూఅవుట్ మార్కెట్ మొత్తం మీద కూడా ఇది ప్రభావం చూపించిందని చెప్పవచ్చు అనమాట. తర్వాత బీఎస్సీ టెక్ మీన్స్ మనకు ఐటీకి సంబంధించింది. అండ్ ఇది కూడా 3.58% అయితే మనకు డౌన్ అయింది. ఇక మిగతా అన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి మనకు. ఒక ఫ్లాట్గా కొన్ని అయితే మనకు కనిపిస్తున్నాయి. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి అయితే మనకు కొంత పాజిటివ్గా అనిపించింది. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకే, ఇక మిగతా అన్ని కూడా మనకు అన్నీ కూడా మనకు నెగిటివ్లోనే, అన్నీ కూడా రెడ్లోనే మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది మనకు నిఫ్టీకి సంబంధించింది. తర్వాత బ్యాంకుకు సంబంధించి కూడా చూసినట్లయితే మనకు బ్యాంక్స్ కూడా నిఫ్టీ బ్యాంక్ కావచ్చు, తర్వాత సెన్సెక్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు రెడ్లోనే క్లోజ్ అయినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, అన్నీ కూడా దాదాపు 0.5%, సో 0.5% వరకు అయితే మనకైతే డౌన్లోనే ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుందండి. సో ఇది మనకు ఇండిసెస్ సంబంధించి. నెక్స్ట్, సో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మార్కెట్ల పైన ఐటీ స్టాక్స్ ఒత్తిడి అయితే చాలా ఉంది. ఇన్వెస్టర్లకు దాదాపు 3,00,000 కోట్ల నష్టం అయితే ఇక్కడ మనకు ఒక న్యూస్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు మనకు దేశీయ ఏదైతే మార్కెట్ ఉందో సో దానికి సంబంధించి దాదాపు బీఎస్సీ సెన్సెక్స్ మనకు 559 పాయింట్లు, ఎన్ఎస్సి నిఫ్టీ 147 పాయింట్లు. సో ఇవైతే మనకు నష్టాలను ముగిసినాయి అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ తర్వాత మార్కెట్ పడడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే మనకు ఐటీ సర్వీస్. సో ఐటీ సర్వీస్ ఎందుకు డౌన్ అవుతుంది అంటే ఏఐ అనేటువంటి ఒక కొత్త సర్వీస్ క్లాడ్ ఏదైతే ఉందో, క్లాడ్ ఏఐ వచ్చేసి మనకు ఆ కొత్త సర్వీస్ వల్ల సో ఇంజనీర్ల అవసరం తగ్గిపోతుందో ఏమో అన్న భయంతో అమెరికాలో బలమైన జాబ్స్ డేటా వల్ల తర్వాత కొంచెం అంటే అమెరికాలో కూడా చాలా పడ్డాయి ఐటీ స్టాక్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే యూఎస్ డాలర్ అండ్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి అనమాట. సో ఇవన్నీ కలిసి మన ఇండియన్ మార్కెట్ను కూడా డౌన్ చేసాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఐటీ ఇండెక్సే మెయిన్ కారణం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి టాప్ లూజర్స్ అంటే ఎక్కువగా పడినటువంటి మరి స్టాక్స్ కనుక చూసినట్లయితే టెక్ మహీంద్రా మనకు 6.4%తో అయితే మనకు పడిపోయింది. అండ్ ఇన్ఫోసిస్ కూడా, తర్వాత టీసీఎస్, ఎస్సీ టెక్, సో విప్రో, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఐటీ స్టాక్స్ అనమాట. సెక్టార్ల వారిగా చూస్తే ఐటీ స్టాక్స్ అనమాట. ఓకే, సో ఐటీ స్టాక్స్ ప్రధానంగా పడడం వల్ల మనకు నిఫ్టీలో డౌన్ ట్రెండ్ అనేది ఈరోజు మనకు కనిపించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు Q3 రిజల్ట్లో హల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో దీంట్లో అయితే మనకు లాభంలో 30% అయితే గెయిన్ కనిపిస్తుందండి. 95% పెరిగిన ముత్తూట్ ఫైనాన్స్ లాభం. సో ముత్తూట్ ఫైనాన్స్ కూడా చాలా హై గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్ కూడా మరి నెక్స్ట్ ఏదైతే ట్రేడింగ్ డేలో మనకు మరి పెరగవచ్చునా అని చెప్పేసి ఒకసారి గమనించవచ్చు. అండ్ ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం వచ్చేసి 30%. అదేవిధంగా గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ Q3లో అయితే అది అదరగొట్టిందని చెప్పి ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. లాభం 95% అయితే ఉంది. అండ్ బంగారం ధరలు కూడా గణనీయంగా పెరగడంతో లోన్లు కూడా చాలా పెరిగాయి కాబట్టి మంచి లాభాల్లో ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. సో హెచ్సిఎల్ మనకు తెలుసు, ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. ఇది మరి గత సంవత్సరం ఇదే కాలంలో మనకు 1,439 కోట్లు అయితే ఈసారి ఈ త్రైమాసికంలో 1,866 కోట్లు అయితే మనకు ఆదాయాన్ని ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది, నెట్ ప్రాఫిట్ను. సో ఇది మనకు హెచ్సిఎల్కు సంబంధించినటువంటి. తర్వాత ఈ హెచ్సిఎల్ ఒకటి మనకు డివిడెంట్ కూడా ఉందండి. మధ్యంతర డివిడెంట్ వచ్చేసి మనకు 5 రూపీస్ అయితే ప్రతి షేర్కి అయితే ఇస్తున్నారు. దీన్ని February 18th రికార్డు తేదీగా వస్తున్నారు కాబట్టి సో
ఇది ఫిబ్రవరి 18th తేదీన దీన్నైతే డివిడెంట్ డేట్‌గా మరి నిర్ణయించడం జరిగిందనమాట. కంపెనీ అర్హత అనమాట. సో, అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేసి మనకు నికర లాభం 9%గా పెరిగినట్టు కనిపిస్తుంది. ఈసారి 2,656 కోట్లకు లాభం చేరింది. అయితే గత సంవత్సరం సేమ్ క్వార్టర్‌లో మనకు 1363 కోట్లుగా ఉందన్నమాట. సో, అది కంపేర్ చేసుకుంటే చాలా మట్టుకైతే మనకు పెరిగినట్లుగా కనిపిస్తుందన్నమాట. సో, ఇది మనకి ఈ త్రైమాసికంలో 2,721 కోట్ల నుంచి 60% పెరిగి 4,467 కోట్లు సో చేరుకున్నదని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా అయితే మంచి లాభాన్ని అందించిందనమాట. సో, దీనిపైన కూడా మనం ఒకసారి దృష్టి పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు హిందుస్థాన్ యూనిలివర్. సో, ఇదొచ్చేసి మనకు 120% పెరిగిన హిందుస్థాన్ యూనిలివర్ లాభం ఆదాయంలోనూ వృద్ధి అని చెప్పేసి. సో, ఇదొకసారి చూద్దామండి. Q3 ఫలితాలు అదరగొట్టింది. మరొక స్టాక్ వచ్చేసి మనకు హిందుస్థాన్ యూనిలివర్. ఇది వచ్చేసి మనకు 120% వృద్ధి నమోదు చేసింది. అయితే ఇందులో మనకు ఐస్ క్రీమ్ బిజినెస్ విడదీత వల్ల వచ్చిన ఏకకాల లాభమే ఎక్కువగా ఉందని చెప్పేసి, ఇది తీసేస్తే మాత్రం లాభం తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. సో, అదొకటి మనకు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ సో, ఇది Q3లో వచ్చేసి మనకు 6,603 కోట్లకు చేరినటువంటి నికర లాభం అని చెప్పేసి ఇచ్చారు. గత ఏడాది అయితే మనకు 2,989 మాత్రమే ఉంది. ఇప్పుడు 120% పెరిగింది. సో, ఇంత ఎక్కువ పెరగడానికి ప్రధాన కారణం ఐస్ క్రీమ్ బిజినెస్. సో, దాన్ని వేరు చేసి వచ్చినటువంటి 4,600 కోట్లు ఒకసారి లాభం. సో, ఈ ఒకసారి లాభం తీసేస్తే సాధారణ లాభం వచ్చేసి 2,118 కోట్లు మాత్రమే. అయితే ఈ ఐస్ క్రీమ్‌కు సంబంధించి కూడా మనకు సో, ఈ ఐస్ క్రీమ్‌లో మనకు క్వాలిటీ వాల్స్ ఏదైతుందో సో, దీన్ని వేరు చేసి కొత్త కంపెనీగా లిస్ట్ చేస్తున్నారని చెప్పేసి, త్వరలో ఇవి స్టాక్ మార్కెట్‌లో మరి షేర్స్ అన్నీ కూడా ట్రేడ్ అవుతాయని చెప్పేసి, ఇది కంపెనీకి మెయిన్ బిజినెస్ పైన దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో, దాన్ని డివైడ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదొకటి మనం గమనించాల్సినటువంటి విషయం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఆర్‌సీటీసీ. సో, ఐఆర్‌సీటీసీకి సంబంధించి కూడా Q3 రిజల్ట్స్ రావడం జరిగింది. సో, ఇదొక మరి నవరత్న అనమాట. ఇది ఏదైతే మనకు పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో. సో, దీంట్లో వచ్చేసి ప్రాఫిట్ మనకు జంప్స్ 15% అని చెప్పేసి ఇచ్చారు. సో, 15% అయితే మరి లాభాలకు జంప్ చేయడం జరిగింది. సో, ఇందులో మనకు 395 కోట్లతోని 15% లాభాలతోనైతే ఉన్నదనమాట. అండ్ 3.5 షేర్ డివిడెండ్ డిక్లేర్డ్ అని చెప్పేసి కూడా మనకి ఇచ్చారు. సో, షేర్ డివిడెండ్ కూడా ఇస్తున్నారు. ఆ రికార్డు డేట్ ఏంటన్నది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో, ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం చూసినట్లయితే మనకు 15.5% అయితే రేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. అది 395 కోట్ల లాభంతోని కంపేర్ విత్ లాస్ట్ క్వార్టర్‌లో మనకు 342 అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అండ్ ఐఆర్‌సీటీసీ బోర్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో డిసైడెడ్ టు సెకండ్ ఇంటీరియం డివిడెండ్ 3.50 పర్ షేర్ అని చెప్పేసి కరెంట్ ఫిజికల్ ఇయర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. దిస్ మీన్స్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డివిడెండ్ పేఅవుట్ చేస్తారని చెప్పేసి. అండ్ దీనికి సంబంధించి అప్ 24 అవర్స్ అహెడ్ ద రికార్డ్ డేట్ డిటర్మైన్డ్ బై ద ఫర్మ్. సో, అది త్వరలోనే వెల్లడిస్తారు వారు. డేట్ ఏంటిదన్నది మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఐఆర్‌సీటీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఈరోజు నిఫ్టీ 50లో వచ్చేసి మనకు బజాజ్ ఫైనాన్స్ అయితే మంచి దూకుడు కనిపించింది. అండ్ సో, ఇక్కడ మనం చూసినట్లయితే 3.25%తోనైతే మనకు లాభాల్లో ఉంది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఐచర్ మోటార్స్ కూడా మంచి లాభాలు కనిపించింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, సో అండ్ ఓఎన్జీసీ కూడా మనకైతే కొంత లాభాలు అయితే కనిపిస్తుందన్నమాట. అండ్ హెల్త్ కేర్ సెక్టార్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇది మనకు మంచి లాభాలను అయితే కనిపించిందన్నమాట. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మనకు. సో, ఇవి కొన్ని మనకు లాభాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్టాక్స్ అనమాట. నిఫ్టీ 50 నుంచి మాత్రమే అండి. సో, మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకు రత్నమణి మెటల్ అండ్ ట్యూబ్స్ వచ్చేసి 16% చేంజ్‌తోనైతే మనకు హైయెస్ట్‌గా నిలుస్తున్నట్టుగా కనిపిస్తుందండి. అండ్ టుడే వచ్చేసి మనకు ఎఫ్ఐఐ, డిఐఐ డాటా కనుక చూసుకున్నట్లయితే మనకు 12th ఫిబ్రవరి వచ్చేసి డిఐఐ అయితే మనకు పాజిటివ్‌లో నెట్ వాల్యూ బయింగ్‌లోనే ఉందండి. పాజిటివ్‌లో ఉంది. అండ్ 1,410 క్రోర్స్ అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ఎఫ్ఐఐ వచ్చేసి మనకు -53 853 మనకు 853 కనిపిస్తుంది.
సో ఎఫ్ఐఐ మాత్రం నెగటివ్లో ఉన్నారండి. అండ్ మిగతా సెగ్మెంట్లో చూసినట్లయితే ఎఫ్ఐఐ అండ్ డిఐ పాజిటివ్లో ఉన్నారు. సో మెయిన్గా వచ్చేసి ఎన్ఎస్సిలో కనుక చూసుకున్నట్లయితే మనకు పాజిటివ్లో డిఐ, తర్వాత ఎఫ్ఐఐ, నెగటివ్లో అయితే కనిపిస్తున్నారు అనమాట. సో ఇది ఈరోజు వచ్చేసి మార్కెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.